కార్ పార్టీ లీడరు కల్వకుంట్ల కవిత మేడం కన్నతండ్రి కేసీఆర్ సార్ను కలిసేందుకు ఎర్రవల్లిలో ఫామ్ హౌస్కు పోయిందట. 5 నెలల సంధి తీఆర్ జైల్లో తిప్పలు పడ్డ బిడ్డను చూడాలని కళ్ళు కాయలు కాసేటట్టు ఎదురు చూసిండు కేసీఆర్ సారు. మొత్తానికి బెయిల్ అయితే వచ్చింది. కవిత మేడం బయటకు కూడా వచ్చింది. ఫామ్ హౌస్ దాకా పోయింది. అగో కన్నబిడ్డ కడపకాడికి వెళ్ళి రాగానే కేసీఆర్ సార్కు కడుపులకెళ్ళి దుఃఖం తన్నుకొస్తున్నది కావచ్చు. వచ్చి తండ్రి కేసీఆర్ సార్ కాలు మొక్కింది. కేసీఆర్ సార్ కూడా దగ్గరికి తీసుకున్నాడు. ఇట్లా బిడ్డను కళ్ళ నిండా చూసుకొని ఎన్ని దినాలాయని మనసులో ఎంత బాధపడ్డాడో. ఇంటికి వచ్చిపోయే ఆడివిల్ల లేక ఎన్ని నెల్లు గడిచే ఇల్లు మొత్తం చిన్నపోయింది బిడ్డ అని కవిత మేడంతోని అన్నాడు కావచ్చు. ఇట్లా ఇద్దరం కలిసి మస్తు దినాలైతుంది నాయనా, నువ్వు ఒక్కపారి కూడా నా కోసం జైలుకు రాలేదు. ఎందుకే అంటే కేసీఆర్ సార్ కూడా నా బిడ్డను బంగ్లాలా భవంతుల్లా బంగారం లెక్క చూసుకుందామని ఇంత రాజకీయం చేస్తుంటే నువ్వు జైలబడి ఉన్నావు కదా, నిన్ను అట్లా చూసి నువ్వు చిప్పకూడు తింటుంటే నా గుండెలు అవిసిపోతాయి బిడ్డ. అందుకే బందీఖానాల ఏర్పాట్ల కాడ నుంచి బెయిల్ దాకా అన్ని ముచ్చట్లు అరుసుకోమని అన్నను పంపిన అని కూడా అన్నాడుగా అవ్వచ్చు. ఇట్లా 2 దినాల సంధి కవిత మేడం ఓ దిక్కు కారు పార్టీ లీడర్లను కలుసుకుంటేనే ఇంకో దిక్కు చుట్టాలను పక్కాలను ఇంటోళ్ళందరినీ కలుసుకొని సంబురంతో ఉన్నది. అయ్యా కేసీఆర్ సారు, 5 నెలలు మీ బిడ్డ జైలుకు పోయి వస్తేనే మీ కారు పార్టీ వాళ్ళు ఇంత బాధపడుతుర్రు. తెలంగాణ కోసం ఆత్మ బలిదానాలు చేసి ప్రత్యేక రాష్ట్రం కోసం ప్రాణాలు అర్పించిన అమరుల కుటుంబాలకు ఇంకెంత బాధ ఉంటుంది చెప్పుర్రి. వాళ్ళ త్యాగాన్ని మీ 10 ఏళ్ల ఏలుబడిలా గుర్తించకపోతిరి. మీరు మీ బిడ్డలు మాత్రం పదవులు అనుభవిస్తురి. వాళ్ళ బతుకులు మాత్రము ఇంటి పెద్ద దిక్కు లేని కాడికే అయిపోయా అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.